భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డేకు రాంచీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రాంచీలో ఇప్పటి వరకు 6 వన్డేలు జరిగాయి. ఇందులో టీమిండియా 3 మ్యాచ్ల్లో గెలిచింది, 2 మ్యాచ్ల్లో ఓడింది, ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. 2022లో రాంచీలో భారత్ సౌత్ ఆఫ్రికా తొలిసారి ఢీకొట్టాయి. ఈ మ్యాచ్లో టీమిండియానే విజయం సాధించింది. 2022లో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికానే తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగులు సాధించింది. రీజా హెండ్రిక్స్, మార్క్రమ్ హాఫ్ సెంచరీలు కొట్టారు. భారత బౌలర్లలో అత్యధికంగా సిరాజ్ 3 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించాడు. ఆ తర్వాత చేజింగ్ లో భారత్ దుమ్ము రేపింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో సత్తా చాటాడు. 113 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఇషాన్ కిషన్ 93 పరుగులు సాధించాడు. సంజు శాంసన్ 30 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 2022 తర్వాత రాంచీలో మళ్లీ వన్డే జరగలేదు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతోనే భారత్ తలపడబోతోంది. 2013లో ఇంగ్లాండ్ పై టీమిండియా తొలిసారి రాంచీలో వన్డే ఆడింది. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 155 పరుగులు సాధించింది. టార్గెట్ చేజ్ లో విరాట్ కోహ్లీ హిట్ అయ్యాడు. 77 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. దీంతో 28.1 ఓవర్లలోనే టీమిండియా గెలిచింది. 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది. 2013లోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఫలితం తేలలేదు. 2014లో శ్రీలంక, భారత్ ఢీకొట్టాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. 139 పరుగులతో ఆంజేలో మాథ్యూస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. టార్గెట్ చేజ్ లో విరాట్ కోహ్లీ దంచేశాడు. సూపర్ సెంచరీ సాధించాడు. దీంతో 48.4 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ 139 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. 2016లో భారత్ పై న్యూజిలాండ్ పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 7 వికెట్లకు 260 పరుగులు చేసింది. టార్గెట్ చేజ్ లో టీమిండియా 241 పరుగులకే పరిమితమైంది. రహానే 57, కోహ్లీ 45, అక్షర్ పటేల్ 38 పరుగులు సాధించారు. 2019లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 5 వికెట్లకు 313 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 104 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఆరోన్ ఫించ్ 93 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, షమి 1 వికెట్ తీశాడు. టార్గెట్ చేజ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ వృధా అయింది. భారత జట్టు 281 పరుగుల దగ్గరే ఆగిపోయింది. విరాట్ కోహ్లీ 93 బంతుల్లోనే 125 పరుగులు సాధించాడు. రాంచీలో కోహ్లీకి మంచి రికార్డులున్నాయి. ఈ వేదికలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. రాంచీలో 5 వన్డేల్లో కోహ్లీ బరిలో దిగాడు. 4 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 2 ఇన్నింగ్స్ లో నాటౌట్ గా ఉన్నాడు. రాంచీలో 2 సెంచరీలు కొట్టిన కోహ్లీ 1 హాఫ్ సెంచరీ సాధించాడు. యావరేజ్ 192. అత్యధిక స్కోర్ 139 నాటౌట్. మాథ్యూస్, మాక్స్వెల్ 135 పరుగుల చొప్పున చేశారు. శ్రేయస్ అయ్యర్ 113 పరుగులు సాధించాడు. రాంచీలో అశ్విన్ అత్యధికంగా 6 వికెట్లు తీశాడు. షమి 5 వికెట్లు సాధించాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు దక్కించుకున్నాడు.